ఆలు పరాటా ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా గోధుమ పిండి కలిపి పక్కన ఉంచుకోండి. తర్వాత ఉడికించిన బంగాళదుంపల్ని ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోండి. చక్కగా మొత్తం అన్ని పౌడర్లన్నీ కూడా బంగాళదుంపతో మిక్స్ అయిపోయేలాగా చేతితోటి కలిపేసుకున్నా పర్లేదన్నమాట. తర్వాత ఇందులో పెద్దలపై ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఒకసారి. తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక చపాతీ ముద్ద తీసుకొని దాన్ని మందంగా చేసుకోండి. మందంగా చిన్న సైజులో చేసుకొని మధ్యలో ఈ ముద్దని బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ పిండి ఎక్కడ లీక్ అవ్వకుండా ఉండేలాగా పెట్టేసుకోండి. తర్వాత పొడి పిండి చల్లుకొని ఒకే సైడ్లో ప్రెస్ చేస్తూ చేసుకోండి చపాతీని. పెనం మీద వేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా ఈ విధంగా కాల్చుకోండి.